ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలము వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తిరిగి దేవుడు మరొక రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టిన భాగ్యమును బట్టి మరి ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మరి నాయన, నేటి దిన ఉదయకాలంలో ప్రభువా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మరి రాత్రి అంతా కాపాడిన యొక్క భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. మరి నాయన, నేటి దిన కాలము మాట్లాడుకుంటున్న నీ మాటలను ప్రభువా మాకు అర్థమయ్యే రీతిని అనుగ్రహించమని తండ్రి, ఆ మాటలను అర్థం చేసుకొని బ్రతుకుటకును మాకు మంచి జ్ఞానమును అనుగ్రహిస్తారని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనము గ్రహించుదాం. మనము ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పాఠాంశం ఏమిటంటే, మనిషికి మనోనేత్రము వెలిగింపబడిందా? మనిషికి మనోనేత్రము వెలిగింపబడిందా అని ఒకసారి మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలుగా గ్రహించుదాం. ఇంతకు మనిషికి మనోనేత్రము అని ఉన్నదని ఎంతమంది గ్రహిస్తున్నాము? ఆ మనోనేత్రాన్ని ఎంతమంది మనం ఉపయోగించుకుంటున్నాము అని మనం గ్రహింపగలిగితే ఈరోజు కొంత భాగంగా మనము నేర్చుకొని వాటిలోనే సారాన్ని మనము కూడా అనుభవించి భూమి యందు మనము బ్రతుకు దినములన్నీ క్షేమకరములుగా, లేకపోతే నేత్రములు వెలిగింపబడినటువంటి మనోనేత్రమును వెలిగింపబడినటువంటి వారంగా మనం కూడా జీవించాలని ప్రభు పేరిట కోరుచు నేను ప్రారంభిస్తూ ఉంటున్నాను. ప్రతి మనిషికి మనోనేత్రము ఉన్నదని దేవుడు, ఆ మనోనేత్రము వెలిగింపబడిందా ఇంతకు అని చెప్పేసి వాక్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మనము కొన్ని మాటలు ఈరోజు ఆలకించుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము 18, 19 కలిసి ఉన్నాయి. 17వ వచనం నుంచి చదువుతూ ఉంటున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ వారి యొక్క బాహువులను, లేకపోతే వారి యొక్క గ్రహింపును అపోస్తలుడైనటువంటి పౌలు గారు గ్రహించిన సందర్భం, గ్రహించి వారి యొక్క మనోనేత్రములను మరి గ్రహించినటువంటి ఆ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. వారిని గురించి ఏమంటున్నాడో చూద్దాం. ఆ మాట అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు పత్రిక రాస్తే వారిని గూర్చినటువంటి మనోనేత్రము వెలిగింపబడిందా లేదా అనే దాని గురించి, వెలిగింపబడినటువంటి వారమైతే మనం ఎట్లా ఉన్నామో చూడండి అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి ఒక మంచి సందర్భాన్ని మనం చదువుకుందాం. 17వ వచనం చదువుతాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపునకై నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచున్నాము. మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క పరిమితి అయిన
పరిమితమైన మహోత్సవం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీరు జ్ఞానమును ప్రత్యక్షపరచగల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను ప్రార్థనల యందును మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ ఎఫెసీయులకు పత్రిక రాస్తూ వారిని గూర్చిన భారమును మరి లేకపోతే దేవునికి విన్నపములను దయచేస్తున్నటువంటి ఒక మంచి సందర్భం. దేవుని పిల్లలైనటువంటి మీరు జ్ఞానోదయం చేత బ్రతుకుతూ ఉన్నందుకు, లేకపోతే మీ మనోనేత్రములు వెలిగింపబడినందుకును, ఆయన మనకిచ్చినటువంటి స్వాస్థ్యమును గూర్చి మీరు అనుగ్రహింపబడి ఉన్నందుకు మరి దేవునికి స్తోత్రములు అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రార్థనల యందును ఆయన విజ్ఞాపనలు చేస్తూ ఉంటున్నట్టుగా కనపడుతుంది కదా. మరి ఈ మనోనేత్రము ప్రతి మనిషికి ఉంటుంది. మరి ఈ మనోనేత్రాన్ని మనం కూడా ఆనాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ విధంగా ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారిని మనోనేత్రముల గురించి ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసుకుంటున్నాం కదా. మరి ఈరోజు మనము మనకు మనోనేత్రం ఉన్నదా? మనకున్నటువంటి ఈ 2 నేత్రాలు కాదు, మనసుకు ఒక నేత్రం ఉంది. ఆ మనసుకున్నటువంటి నేత్రాన్ని మనము వెలిగించుకోవాలి. ఆ మనసుకున్నటువంటి నేత్రాన్ని మనము వెలిగించుకోవాలి. ఏ విధము చేత వెలిగింపబడాలి? ఆ మనోనేత్రం అనేది మనము గ్రహింపగలిగితే ప్రభునందు ప్రియులారా, అలాంటి వారిని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో, మరి లేకపోతే ఏ విధమైనటువంటి భావజాలములు వాళ్ళు కలిగి జీవిస్తారో స్పష్టంగా యేసుక్రీస్తుల వారు తన ప్రవక్తల చేత ఎన్నో మార్లు మాట్లాడించినటువంటి సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో దొరుకుతాయి. కనుక ప్రభునందు ప్రియులారా, మన మనోనేత్రములు ఏ విధంగా వెలిగింపబడింది? ఇంతకు మనం వెలిగించుకున్నామా? ఇంతకు మనోనేత్రము వెలిగింపబడింటే మరి ఆ మనోనేత్రము వెలిగింపబడినటువంటి వారు ఏ విధంగా వారు ముందుకు కొనసాగుతున్నారు? లేకపోతే ఆ మనోనేత్రమును ఈ లోక వాంఛలతో మనము వాటిని వ్యర్థం చేసుకొని, లేకపోతే ఈ యుగ సంబంధమైన దేవత మన యొక్క మనోనేత్రాన్ని ఏం చేస్తుందంట? ఈ యుగ సంబంధమైన దేవత మన యొక్క మనోనేత్రానికి గుడ్డితనమును కలుగజేస్తుందంట. ప్రభునందు ప్రియులారా, మనం జాగ్రత్తగా బ్రతకకపోతే చూడండి, ఈ శరీరమును ఈ ఆత్మను మనము కాపాడుకొనుటకు మనము చేస్తున్న ప్రయాణములో ఏ విధమైనటువంటి దేవునికి ఇష్టకరము కానిది మనము చేసినట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత ఆ మనోనేత్రమునకు గుడ్డితనమును కలుగజేస్తుందంట. గుడ్డితనమును కలుగజేస్తే మరి ఏంది కనపడుతుంది? అంత అంధకారమే కదా. కనుక ప్రభునందు ప్రియులారా, మన మనోనేత్రములకు గుడ్డితనము కలగక మునిపే మనం ఏం చేసుకోవాలి? ఆయన యొక్క వాక్యపు దేశములను మనము ద్వారా తీసుకొని మనం మంచి ప్రవర్తన కలిగినటువంటి వారముగా జీవించి మరి ఆయనకు ఇష్టకరమైనటువంటి పిల్లలముగా మనం జీవిస్తూ మన బ్రతుకులను ముందుకు కొనసాగించుకోవాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన యొక్క మనోనేత్రమును ఏ విధంగా కాపాడుకుంటున్నాము? లేకపోతే ఆ యుగ సంబంధమైన దేవత ఈ భూలోక సంబంధమైనటువంటి ప్రతి విషయంలో మన యొక్క మనోనేత్రాన్ని ఏదైనా మనము అంధకార స్థితిలోనికి మనం తీసుకెళ్తున్నామా అని కూడా మనం గ్రహించుదాం. చూసుకుందాం ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది. 4వ అధ్యాయం 4వ వచనంలో
కనబడుతుంది. నేను 4వ వచనం చదువుతున్నాను. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమకు కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసెను. ప్రభునందు ప్రేమని దేవుని పిల్లలారా, ఈ మాటను మనము గ్రహింపగలిగితే, ఈ మాటలోని భావాన్ని మనము ఆస్వాదించుకొనగలిగితే, ఎంత శ్రేష్టకరమైనటువంటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి విషయాన్ని అంటున్నాడు. చూడండి, మీరు ఏ విధమైనటువంటి స్వరూపు అయి భూమి మీద నిర్మింపబడి ఉన్నామో మనమందరము ఆ యొక్క స్వరూపియు మరలా ఆ రాజ్య సువార్తను మనము ప్రభునందు ప్రేమ. చూడండి, దేవుని యొక్క సువార్తను అది మనకు కనబడకుండగా, లేకపోతే విననట్టుగా మనం శ్రద్ధగా వింటున్నాములే, మనము మందిరములకు పోతూ ఉన్నాములే, వాక్యాన్ని చదువుకుంటున్నాములే, దైవజనులు చెప్తున్నటువంటి వాక్యాలను గ్రహిస్తున్నాములే అని మనం అనుకుంటుంటాము. కానీ వాటిని తక్షణమే మర్చిపోయేటట్టుగా, లేకపోతే చెబుతున్న మాటలను శ్రద్ధగా విన్న వాటిని గ్రహించిన వాటిని పాటించక మనము ఇంత నిర్లక్ష్యంగా మనము బ్రతుకుతూ ఉంటాం. అప్పుడు వాడు ఆ మనోనేత్రాన్ని కనపడకుండా గుడ్డితనాన్ని కలగజేసి మన కండ్ల ముందర వింతలైనటువంటివి ఎన్నో చేష్టలు మన యందు వాడు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ సమయమందు మనము మెలకువగా ఉండాలి, హుషారుగా ఉండాలి. లేకపోతే వాడొచ్చి మన యొక్క మనోనేత్రమునకు గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. మనోనేత్రం అంటే మనసుకున్నటువంటి ఆ యొక్క నేత్రాన్ని, ఆ చూస్తున్న వాక్యాన్ని, వింటున్న వాక్యాన్ని, గ్రహిస్తున్న వాక్యాన్ని మనం ఎంతో శ్రద్ధగా వహిస్తున్న సమయంలో వాడు మనకి ఏ విధంగానైనా సరే వాడిని పాటలు పడి మన ముందుకు వచ్చి దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనము గ్రహించాల్సిన ఒక మంచి విషయం ఏమిటంటే, ఓహో, నా జ్ఞానము ఇతరుల ఎడలను లేకపోతే మరి యొక్క దిక్కునకు మలుచుకునబోతుంది కదా అని చెప్పేసి మనము గ్రహించి వెంటనే మెలకువలోనికి వచ్చి మనము ఆ మనోనేత్రములకు గుడ్డితనము కలగకుండా మనము బ్రతకాలి. చూసుకుందాం అన్నమాట. 4వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మరొకసారి చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమకును కనపరచు సువార్త ప్రకారము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. చూడండి ప్రభునందు ప్రియుల, క్రీస్తు యొక్క మహిమను ఎవరైతే వాక్యాన్ని వినాలని, గ్రహించాలని శ్రద్ధ కలిగి జీవిస్తారో వారికి ప్రకాశింపకుండునట్లుగా, వాక్యములు కనబడకుండా నిమిత్తముగా, విన్నగాను గుడుక విననట్టుగా ఉన్నట్లుగా వారికి ఏ విధమైనటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తుంటుందట, అది ప్రకాశింపకుండు నిమిత్తము, వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలుగజేసెను. అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనాన్ని, అవిశ్వాసంగా మనము గాన బ్రతికితే మన నేత్రము మూయబడింది అని, మనము అంధకార స్థితిలోనే మనం బ్రతుకుతున్నామని గ్రహించాలి ప్రభునందు ప్రియులరా అంటూ ఆ మాట 5వ వచనంలో, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాని అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించెను. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, అంధకారమందు ఉన్నటువంటి వెలుగు
ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, అంధకారంలో ఉన్నటువంటి జ్ఞానము. చూడండి, మనుషులు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ఎంతమంది ఇష్టపడతారని మనం ఆలోచించుకుందాం. చాలామంది ఇష్టపడరు. వారి యొక్క వాంఛలను తీర్చుకోవడానికి, లేకపోతే వారి యొక్క ఇష్టాలను నెరవేర్చుకోవడానికైతే మరి ఎంతమందో ఇష్టపడతారు. కానీ ఈ యొక్క దేవుని యొక్క మహిమను గూర్చి జ్ఞానము మనం ఎంతమంది నేర్చుకోవడానికి, ఎంతమంది వాటి విషయాల్లో మనం పాటించడానికి ముందుకు వెళ్తూ ఉన్నట్టుగా కనపడుతున్నాం. గ్రహించుదాం ఈ మాటల్ని. అపోస్తలుడైన పౌలు అంటున్నారు, ఒకనాడు దేవుడు అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క మహిమను ప్రకాశింపబడు నిమిత్తము నేటి దిన కాలంలో అది మాయందు ప్రకాశింపబడి ఉన్నది, అది మీ ముందరకు తీసుకొస్తూ ఉన్నామని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఆ పౌలు గారు అంటున్నాడు, చూడండి ఆ మాట పౌలు గారి చేత మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి. అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములో ప్రకాశించెను. యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు, దాన్ని మేము వివరించుటకు, చూడండి ప్రభునందు ప్రియులారా, మా హృదయములలో అది ప్రకాశించింది. మరి మనోనేత్రములు కలిగి జీవిస్తున్నటువంటి మనమందరము మరి ఆ మనోనేత్రము ఉన్నది, కానీ అది వెలిగింపబడిందా? అది ఈ యుగ సంబంధమైన దేవత వలన దానికి గుడ్డితనాన్ని కలగజేసుకొని మనం బ్రతుకుతూ ఉంటున్నాం. యేసు క్రీస్తులో దాగి ఉన్నటువంటి ఆ మర్మాన్ని వెల్లడిపరచుటకు, ఆ ప్రకాశమైనటువంటి మంచి మాటలను, యేసుక్రీస్తులో దాగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని, ప్రభావాన్ని వెల్లడిపరచుటకు మీ యొక్క మనోనేత్రంలో ప్రకాశింపబడి ఉందా? అది ప్రకాశిస్తూ ఉందా? క్రీస్తును గూర్చినటువంటి మాటలు మీరు ఏ విధంగా బోధిస్తూ ఉంటున్నారు, ఏ విధంగా జ్ఞానంలోనికి తీసుకుంటున్నారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక మనం గుడుక మన యందు యేసుక్రీస్తు యొక్క మహిమను ఏ విధంగా ప్రకాశింపనిస్తూ ఉంటున్నాము మన హృదయాలలో అని చెప్పేసి మనం గుడుక జాగ్రత్తగా గ్రహించాలి. చూడండి ఆ మాట ఎంత శ్రేష్టకరంగా ఉందో. 6వ వచనంను మరొకసారి చదువుకుందాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశింపునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మమ్మును గూర్చి మేము ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తమే మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, నేటి దిన కాలానికి గాన మనం ఒకసారి జ్ఞాపకంలోనికి తీసుకుంటే, ఎవరంతలకు వాళ్ళు ఎవరిది వాళ్ళే బలపరుచుకొనబడుటకు ఆలోచింప సఖ్యమై జీవిస్తూ యేసుక్రీస్తులో ఉన్నటువంటి మహిమను, ప్రభావాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారా? లేకపోతే ఎవరి డప్పు వారు కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారా అని ఇక్కడ క్వశ్చన్ వేస్తుంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవటం మేము రాలేదు, క్రీస్తు యొక్క ప్రభావమును, ఆయన మనసులోని మాటలను మేము వెల్లడపరచుటకే దేవుడు మమ్మల్ని ఎన్నుకొని ఆ మనోనేత్రములు వెలిగింపబడి ఉన్నాయని చెప్పేసి పౌలు గారు రాస్తూ పత్రిక కొరింథీయులకు ఈ మంచి మాటల చేత
బలపరిచి ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులరా, మనం గుడుక మన మనోనేత్రములకు ఆ యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు ఏ విధంగా గ్రుడ్డితనాన్ని కలగజేసిందో అని మనం గుడుక గ్రహించుకొని వాటిలో నుంచి వెలుపలికి రావాలి. చూసుకుందాం, మరొక మాట గుడుక చూసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో అంటున్నాడు. కానీ ఏమంటున్నాడంటే, ఈ మనుషులు నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారు ఏ విధంగా ఆరాధిస్తున్నారంటే వారు ఆత్మతోనూ సత్యముతోనూ వారు ఆరాధిస్తున్నారు, కానీ వారి యొక్క హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది. వారి యొక్క తలంపులు చాలా వేరుగా ఉన్నాయి. వారి యొక్క మనస్సాక్షి ఎంతో వ్యత్యాసంగా జీవిస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూసుకున్నాం. యోహాను సువార్త మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తుల వారితో శిష్యులు వెళుతున్నటువంటి సందర్భము. వెళుతున్నప్పుడు వారి యొక్క ఆకలి కొన్న సమయంలో తన యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండా ఆహారమును తింటూ ఉంటే అప్పుడు పరిసయ్యులు చూసి దాన్ని యేసుక్రీస్తుల వారిని అడుగుతున్నటువంటి విషయము 6వ వచనంలో చదువుకుందాం. అందుకు ఆయన వారితో ఈలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. చూడండి ప్రభునందు ప్రియులారా, ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది. ఇంకా వారి యొక్క సిద్ధాంతాలు, లేకపోతే వారి యొక్క వాంఛలు, లేకపోతే వారి యొక్క మనసులో అనుకున్నటువంటివి జరగాలని చెప్పేసి, జరిపించుకోవాలని చెప్పేసి అవే దైవోపదేశములని చెప్పి వారు దేవుని వ్యర్థముగా ఆరాధించుతూ ఉంటున్నారంట. కనుక ప్రభునందు ప్రియులారా, మన బ్రతుకులలో మనం కూడా ఏదైనా ఇలాంటి సంఘటనను మనం కూడా తలపెట్టుకుంటున్నామా? మనము ఒక కనబడడానికి, వినడానికి మాత్రమే పాటలు పాడుతూ, వాక్యము చెబుతూ, ప్రార్థనలు చేస్తూ, మరి మన హృదయము ఎంత అంధకార స్థితిలో ఉందో ఆ యుగ సంబంధమైన దేవత ఆ మనోనేత్రమును గుడ్డితనమును కలగజేసిందో మనం గ్రహించగలగాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మీ మనోనేత్రమునకు గుడ్డితనము కలగజేసుకుందా, వారి హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. వారు ఒక బొమ్మ మాత్రమే ఇక్కడికి ప్రదర్శించుకొని ఉన్నారు, కానీ వారి యొక్క నిజస్వరూపము వారి యందు లేనే లేదని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉంటున్నటువంటి సందర్భం. వారి యొక్క తంత్రములను, లేకపోతే వారి యొక్క ఈచ్ఛలను నెరవేర్చుకున్నట్టు మాత్రమే వారు ఇక్కడ కనబడుతున్నారు, కానీ వారి హృదయం చాలా దూరముగా ఉన్నది. వారి హృదయమునకు యుగ సంబంధమైన దేవత గ్రుడ్డితనాన్ని కలగజేసిందని చెప్పేసి కూడా మనం గ్రహించగలం. చెబుతున్నటువంటి మాటలను బట్టి మన బ్రతుకుల్లో ఇలాంటి సంఘటన ఏదైనా జరుగుతూ ఉన్నట్టయితే వాటిని గురించి మనం శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరిట కోరుచూ ఉంటున్నాను. మరొక మాటను కూడా చూసుకుందాం. ఎందుకంటే దేవుడు వారి యొక్క మనసు మాత్రం ఇక్కడ లేదు, మరి ఎక్కడనో ఉంది అని చెప్పడానికి యెషయా ప్రవక్త ద్వారా ఒక మంచి మాట రాయించినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకంలోనికి తీసుకుందాం. ఏమంటున్నాడంటే యెషయా ప్రవక్త, నా సన్నిధిని కనబడవలెనని వారు వస్తున్నారు, కానీ వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క స్థితులు చాలా తేడాగా ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న సందర్భం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము
యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం మాట్లాడుకుందాం. 12వ వచనం నుంచి చదువుతూ ఉంటున్నాను. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు. ఎంత మాట చూడండి. ఈ మాటను మనం గ్రహించితే, మనము గాన అశ్రద్ధగా లేకపోతే మన యొక్క మనోనేత్రములు మూయబడి ఆయన యొక్క సన్నిధిని అపవిత్రపరుస్తూ ఉన్నట్లయితే, అలాంటి వారిని మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మిమ్మల్ని చూడండి, నా సన్నిధికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని చెప్పి అడుగుతూ ఉంటున్నాడు. చూడండి, ఆ మాట మరోసారి చదువుకుందాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు. మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము దాని నీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము దానిక తేకండి. నువ్వు నీ ప్రవర్తన, నీ శరీరము ఇక్కడ కనబడుతుంది, కానీ నీ హృదయం చాలా దూరం ఉందని మనం ఇప్పుడే చూసుకున్నాం కదా మార్కు సువార్తలో. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఆ విధంగా బ్రతుకుతూ నీ మనోనేత్రమును ఈ లోక సంబంధమైనటువంటి యుగదేవత వలన నువ్వు దానికి గుడ్డితనాన్ని కలగజేసుకొని నువ్వు మరలా వచ్చి నా సన్నిధిలో నీవు ఎంత అర్పణములు అర్పించినా, ఎన్ని నైవేద్యములు చేసినా, ఎన్ని ధూపములు, ఎన్ని హోమములు చేసినా, ఎన్ని యాచనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు నెత్తి వలగొట్టుకున్న గుడుక నేను నీ మొర వినను అంటాడు. చూసుకుందాం ఆ మాటను గుడుక. మళ్ళా చదువుకుందాం 12వ వచనం నుంచి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము దాన్ని నిక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజముగా కూడుట ప్రకటనలు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమూహము నేనోర్చజాలను. పాపపు సమాజము గుంపుగా కూడి ఉత్సవములు చేసుకోవడము, పండగలు చేసుకోవడము. ఈ మాటలన్నీ ఒకసారి గ్రహించగలిగితే, వ్యర్థముగా ఆరాధించే వారిని గురించి దేవుడు చెబుతున్నటువంటి మాటలు. మందిరమునకైతే పోతారు, కానీ మందిరములో అశ్రద్ధ లేదు, క్రమము లేదు, పద్ధతి లేదు. వారి యొక్క పాప భోగములు లేకపోతే వారి యొక్క ఇష్టములని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మందిరములో ప్రవర్తిస్తూ పాపముతో కూడుకున్నటువంటి మనుషులు, లేకపోతే ఆ మనోనేత్రములను గుడ్డితనంగా చేసుకున్నటువంటి వారు గుంపులు కూడి ఎంత పెద్ద సభలు పెట్టినా, లేకపోతే ఎంత మంచి వాక్యాలు బోధించినా కూడా, ఎంత గోచాడినా అవి నేను వినను అని చెప్పేసి దేవుడు మంచి మాటలు ఇక్కడ రాయించి ఉన్నాడు. అలాంటి స్థితి మనం కూడా కలిగి ఉంటే, మరొకసారి ఆ మాటను చదువుకున్నాము. 13వ వచనము. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు. ధూపార్పణము దానిక తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవములు నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములుగా నాకు హేయములు. నీ అమావాస్య దినములు, ఉత్సవ కాలములు
మీ పండుగలు ఎంతో గొప్పగా చేసుకొని దాన్ని మీరు ఘనపరుచుకుంటారా, అటాటివి నాకు హేయములైపోయినాయి అంటున్నాడు. అంటూ అవి నాకు బాధకరములు అంటున్నాడు. ఎందుకు? వాటిని సహింపలేక విసికి ఉన్నాను. ఎంత అగోచరకరమైనటువంటి మాటలు చూడండి. ఎందరైతే ఈ మనోనేత్రము వెలిగింపబడకుండగా మనము వాటికి గురుడితనాన్ని కలుగజేసుకునింటామో వారందరినీ హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. వెలిగింపబడి ఆ యొక్క వెలుగు సంబంధులుగా మనం జీవిస్తూ ఉంటున్నామా, లేకపోతే మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగజేసుకొని ఆయనకిష్టలుగా ఉండకుండా మనం జీవిస్తున్నట్లయితే, ఆయన ఎందరైతే ఆయనకిష్టలుగా ఉండకుండా జీవిస్తున్నట్లయితే అలాంటి వారికి నేర్పిస్తున్నటువంటి పాఠం ఇక్కడ శ్రద్ధగా మాట్లాడుతున్నాడు. 15వ వచనం కూడా చదువుతున్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు త్రిప్పుకొందును. మీరు మీ చేతులు చాచి ప్రార్థనలు చేసి, చేతులెత్తి ప్రార్థనలు చేసి, చప్పట్లు కొట్టి మీరు ఎప్పుడైతే నా వైపుకు మీరు ఆ విధంగా చాపుతారో అయినను నేను మీ నేను త్రిప్పుకొనను, నా కన్నులు కప్పుకొందునంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయు నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షమున వాదించుడి. ఇది కదా ఆయన కోరుకుంటున్నటువంటి విషయాలు. ప్రభునందు ప్రియులారా, మన బ్రతుకులను కూడా మనము ఏ విధం చేత బలపరచబడుకుంటున్నాము? మనోనేత్రము ప్రతిదినము మనము ఎప్పుడైతే వెలిగించుకుంటూ ఉంటుంటామో, ఎందుకంటే మన శరీరమునకు ఆహారం ఎంతో అవసరం. ఈ ఉదాహరణ మనం బాగా గ్రహించాలి. మన శరీరమునకు ఆహారం మనకు ఎంతో అవసరం. ప్రతి పూట ఆహారం తీసుకుంటూ ఉంటాం మనం. ఎందుకంటే శరీరానికి బలం కావాలి, మనం పని చేసుకోవడానికి బలం కావాలి. కనుకనే మనము ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం కదా. ఆ ఆహారము తీసుకొని మన శరీరానికి బలాన్ని చేకూర్చుకుంటుంటాం. మరి మనసుకు ఆహారము ఏ విధంగా అందజేస్తూ ఉంటున్నాం అని మనం గ్రహిస్తే, ఆ మనసుకు అందించవలసిన ఆహారము ఏ విధంగా ఉందో దేవుడు ఈ గ్రంథాన్ని మనకందరికీ అప్పచెప్పి ఇచ్చినటువంటి ఒక గొప్ప మంచి వర్తమానములు. మనోనేత్రములు ప్రతిరోజు వెలిగింపబడుతుందా? వాక్యము చేత, ప్రార్థనల చేత, లేకపోతే మనసు ఇక్కడ లేకుండా మనం ఎక్కడనో పెట్టుకొని ధ్యాస ఏదో చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టయితే అలాంటివి నాకు అసహ్యములని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక ఇలాంటివి మనం శ్రద్ధగా గ్రహిస్తూ మన బ్రతుకును ముందుకు కొనసాగించుకోవాలని ప్రభు పేరట కోరుకుంటూ ఉంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయనా. మరి ప్రభా, ప్రతి మనిషినికి ప్రభా మనోనేత్రము ఉన్నది. మరి ఆ మనోనేత్రమును వెలిగించుకున్నామా, లేకపోతే ఇంకా అంధకార క్రియలలో మేము కొట్టుమిట్టాడుతూ బ్రతుకుతూ ఉంటున్నామా అని మేము గ్రహించుకున్నటకును మాకు ఇట్టి భాగ్యమును ఈ పూట దయచేసిన దేవానికి స్తోత్రాలు. మరి ప్రభువా, ఈ మాటలు చెప్పిన నాకును, మరి వింటున్న ప్రతి బిడ్డలకును జ్ఞానము, మహాశక్తిని అనుగ్రహించమని, చెప్పబడిన వాక్యం వ్యర్థము కాకుండా భూమి యందు విస్తరించుటకు ప్రభా మహాకృపను దయచేయమని
యేసు క్రీస్తుల వారి పేరట ఈ ప్రార్థన బ్రతిమాలి వేడుకుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.